హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ బ్లాగ్స్. రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ బ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నకరికల్లు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానాన్ని. మన సత్తెనపల్లి నుంచి ఈ టెంపుల్ కి దాదాపు 29 కిలోమీటర్స్ ఉంటుంది. నకరికల్లు నుంచి నర్సింగపాడు వెళ్లే రోడ్డుకి కొంత దూరంలో కొండపైన ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. స్వామివారిని దర్శించటానికి వెళ్లే ఈ మార్గమంతా కూడా పచ్చటి పొలాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మార్గంలో మనకి పురాతన కట్టడంలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. దగ్గరికి వెళ్లి స్వామివారిని దర్శించుకుందాం రండి. కొండపైకి చేరుకునేందుకు మనకి 2 మార్గాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకటొచ్చేసి మెట్ల మార్గం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి మెట్ల మార్గం. ముందుగా మనకి వినాయకుడు అయితే దర్శనమిస్తాడు. అలాగే రెండవ మార్గం వచ్చేసి మెట్ల మార్గం పక్కనే మనకి రోడ్డు మార్గం కూడా ఉంటుంది. వెహికల్స్ అన్ని కూడా దాదాపు పైకైతే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం రోడ్డు మార్గంలోనే కొండపైకైతే వెళ్దాం. డైరెక్ట్ గా స్వామివారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇక్కడ మనకి శివాలయం కూడా ఉంది. లాస్ట్ లో నేను మీకు ఆ టెంపుల్ అయితే చూపిస్తాను. ప్రెసెంట్ అయితే స్వామివారి టెంపుల్ ని దర్శించుకుందాం రండి. మనం వెహికల్ ఆపిన దగ్గర నుంచి గుడి లోపలికి వెళ్లేందుకు మళ్ళీ కొన్ని స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. ఇందాక నేను మీకు స్టార్టింగ్ లో చూపించిన మెట్లు ఇక్కడికి కలుస్తాయి. డైరెక్ట్ గా గుడి దగ్గరికి అయితే ఎక్కొచ్చు. మెట్లు ఎక్కగానే స్టార్టింగ్ లో మనకి సింహద్వారం కనిపిస్తుంది. సింహద్వారం పైన స్వామివారి యొక్క దశావతారాలు దర్శనమిస్తాయి. అలాగే స్వామివారు అమ్మవారు కొలువై ఉంటారు. పూర్వం ఈ నకరికల్లు గ్రామంలో ఎక్కువగా నెమళ్లు సంచరించేవట. అందుకని నెమలికండ్లు అనే పేరు వచ్చింది. అది కాస్త కాలక్రమేణా నకరికల్లుగా మారింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ధ్వజస్తంభానికి అలాగే గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారికి మధ్యన ఒక గోడ అయితే ఉంటుంది. అలా గోడ కట్టడానికి గల కారణం ఏంటంటే స్వామివారు స్వయంభూగా వెలిసినప్పుడు అందరూ కూడా స్వామివారు ఉగ్ర నరసింహ స్వామివారు అని అనుకున్నారు. అందుకని స్వామివారిని డైరెక్ట్ గా చూడకూడదు అనే ఉద్దేశంతో అలా మధ్యలో అయితే గోడను కట్టి ఆ గోడకి ఒక రంధ్రం పెట్టి రంధ్రంలోంచి స్వామివారిని దర్శించుకునేవారు. ఎదురుగా మనం చూస్తున్నటువంటి రంధ్రంలోంచే అంతకుముందు భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకునేవారు. తరువాత కాలక్రమేణా స్వామివారు ఉగ్ర నరసింహుడు కాదు, శాంతి స్వరూపుడే అని తెలుసుకున్న తర్వాత అందరూ కూడా డైరెక్ట్ గా వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు ఈ మార్గంనైతే పెట్టారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం 11వ శతాబ్దంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ కొండపైన స్వయంభూగా వెలిశారు. పూర్వం ఈ ప్రాంతాన్ని విష్ణుపురి అని పిలిచేవారు. ఈ కొండ మీద నలుగురు నిద్రపోతూ ఉన్నారు. వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కలలో కనిపించి ఈ కొండ మీద దేవాలయం నిర్మించమని చెప్పి స్వామివారు అంతర్ధానమైపోయారు. వారు వెంటనే నిద్రలేచి స్వామివారు నాకు కలలో కనిపించి దేవాలయం నిర్మించమని కోరారు. దేవాలయం నిర్మించే స్తోమత నాకు లేదు అని గ్రామస్తులకు తెలియజేశారు. దాంతో గ్రామస్తులంతా కలిసి దేవాలయాన్ని నిర్మించారు. ఈ విధంగా ఈ కొండపైన స్వామివారి యొక్క దేవాలయాన్ని నిర్మించటం జరిగింది.
ఇక లోపలికి వెళ్లి గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుందాం రండి. ఇక్కడున్నటువంటి రంధ్రం నుంచే పూర్వం భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకునేవారు. గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు టెంపుల్ మొత్తం ఒకసారి చూద్దాం రండి. జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీ నరసింహాయ నమః. ఈ దేవాలయము పల్నాడు జిల్లా నకరకల్లు గ్రామంలో కొండపై వేయించేసినటువంటి శ్రీ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా వెలిసి ఉన్నారని చరిత్ర తెలియజేస్తున్నది. ఈ గ్రామంలో స్వామివారు చాలా పురాతన కాలంగా వెలిసిన ఉన్నారని గ్రామ పెద్దల చేత మనకు తెలియజేయబడినది. ఈ స్వామివారు 11వ శతాబ్ద కాలం నాడు కొండపైన వెలిచారని చరిత్ర తెలియజేస్తున్నది. ఈ స్వామివారు భక్తులకు స్వప్నంలో కనిపించేసి, నేను ఇక్కడ ఈ కొండ మీద వెలుస్తున్నాను, మీరు నాకు దేవాలయం కట్టించండి అని అడగగా భక్తులు సరే అని మా కోరిక నెరవేర్చిన తర్వాత మీ దేవాలయం కట్టిస్తాము స్వామి అనగా వారి కార్యక్రమం అంతా పూర్తి అయిన తర్వాత స్వామివారికి ఇక్కడ వచ్చి దేవాలయ నిర్మాణ కార్యక్రమం జరిగినవి. ఆ తర్వాత స్వామివారికి వైశాఖ పౌర్ణమి నాడు ప్రయాణిక దీక్షతో పాంచరాత్రాగమ సహితంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. అదే విధంగా స్వామివారికి ముక్కోటి నాడు వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి ఉత్తర ద్వార దర్శనము, ప్రతి శనివారము స్వామివారికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కనుక ఇది తెలియజేయడమైనది. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్వామివారికి ఉదయం అభిషేకము, అంకురారోపణ, సాయంకాలం ధ్వజారోహణ మరియు పౌర్ణమి నాడు ఉదయం నిత్య పరిహరణ, సాయంకాలం 7 గంటలకు స్వామివారి కళ్యాణము మరియు బహుళ పాడ్యమి నాడు ఉదయము పూర్ణాహుతి, ధ్వజ ఆరోహణ కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలు మరియు జరుగుతుందని తెలియజేస్తున్నారు. సంవత్సరము స్వామివారి గిరి ప్రదక్షిణ కొరకు స్వామి దేవాలయం చుట్టూ ఉన్న కొండను తొలిచేసి స్వామివారి చుట్టుపక్కల మొత్తం రోడ్డు ఏర్పాటు చేసి స్వామివారి కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణ కొరకు మొన్న కార్తీక పౌర్ణమి నాడు మొదటిసారి గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయడం అనేది మొదటిసారి. అలాగనే రెండోసారి మార్గశిర పౌర్ణమి నాడు కూడా గిరి ప్రదక్షిణ జరిగినది. ఇప్పటి వరకు 2 సార్లు గిరి ప్రదక్షిణ జరిగిందని తెలియజేయడం అనేది ఇదే విధంగా కొనసాగిస్తారని మేము అనుకుంటున్నాము.
ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క టెంపుల్ కింద ఉన్నటువంటి శివాలయాన్ని అయితే దర్శించుకుందాం. ఇక్కడ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారు మనకి దర్శనమిస్తారు. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.